ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు కొన్ని కొన్ని క్యారెక్టర్స్ చేస్తూ ఉంటారు. ఆ క్యారెక్టర్స్ ఎప్పుడో మనం ఎతికి బయటకి తెస్తే గానీ ఓహో వీళ్ళు చేశారని తెలియదు. అండ్ నువ్వు స్టార్టింగ్ లోనే శీలవతి అని చెప్పేసి కొంచెం షార్ట్ ఫిలిం అంటే షార్ట్ ఫిలిం కూడా కొంచెం రొమాంటిక్ గా ఉన్నది చేసి అది చూసిన తర్వాత ఇంట్లో రియాక్షన్ ఏంటి? అంటే ఇంట్లో గొడవ పడి వచ్చావు, ఇలాంటి సినిమాలు నువ్వు చేసేదని ఈ టైప్ లో ఏమన్నా క్లాస్ స్పీకర్? లేదు, రొమాంటిక్ అంటే రొమాన్స్ ఏం ఉండదు. ఇట్స్ లైక్ నాట్ వల్గర్. స్టోరీకి రిక్వైర్మెంట్ అది. దట్ టు షార్ట్ ఫిలిం కాబట్టి టూ మచ్ రొమాన్స్ కూడా చూపిలేదు, అవసరం లేదు. బేసిక్ గా కట్ సీన్సే ఉంటాయి, అంత రొమాన్స్ కూడా ఏం ఉండదు అందులో. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీకి వచ్చేటప్పటికి ఆ సీన్స్ ఏం గుర్తుండవు. ఈ అమ్మాయి ఓకే, ఈ అమ్మాయి కరెక్టే చేసింది. క్లైమాక్స్కి వచ్చేటప్పటికి మీరు ఆ అమ్మాయి మీకు నచ్చేస్తుంది. బేసిక్గా క్యారెక్టర్ లో ఉన్న అమ్మాయి, ఆ క్యారెక్టర్ కానీ మీకు నచ్చేస్తుంది. సో మోర్ ఓవర్ ఆ నెగిటివ్ వే కన్నా అది పాజిటివ్ గానే నాకు ఇంపాక్ట్ ఇచ్చింది. ఇంట్లో అయితే ఏం అనలేదు. కనీసం దాని గురించి డిస్కషన్ మా మమ్మీ ఏడ్చుకుంటూ కాల్ చేసింది, చూసి కనెక్ట్ అయిపోయి. డాడీ ఏం మాట్లాడలేదు. ఓకే, పాజిటివ్ గానే అయితే పాజిటివ్ గానే ఉన్నారు. మమ్మీ పాజిటివ్ గానే రియాక్ట్? మమ్మీ పాజిటివ్ గానే ఉంటారు. డాడీ కొంచెం భయపడతారు. బట్ ఇప్పుడు ఓకే. మామూలుగా ఎప్పుడైనా పని చేయించుకున్న తర్వాత కొంతమంది డబ్బులు కొడుతూ ఉంటారు కదా, అలాగా షూటింగ్స్కి వెళ్ళి కష్టపడి చేసి తర్వాత మనీ విషయంలో వచ్చేసరికి కొంచెం అవాయిడ్ చేయటం, ఇంత ఇవ్వలేము అంత, ఇలాంటివి కూడా ఫేస్ చేసి ఉంటారు? చేశాను, ఒక మూవీకి చేశాను, కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కి చేశాను. ఇంకేం చేయలేము. అంటే గొడవ పెట్టుకొని అరిచి ఏం చేసినా కూడా వాళ్ళు ఇవ్వకూడదని ఫిక్స్ అయినప్పుడు మనం ఇంకేం చేయలేము. షోస్ ఎప్పుడు ట్రై చేయలేదా? టీవీ షోస్ చేయలేదు. ప్రదీప్ ఒకటి చేశాడు అంతే, స్టార్టింగ్ లో అదొకటి. అదే చాలా ఇంపాక్ట్ ఇచ్చింది. సో ఇంకా నెగిటివ్ గానా పాజిటివ్ గానా? నెగిటివ్ గానే, పాజిటివ్ అక్కడ ఇచ్చింది. సో ఇంకా అంటే ఇప్పటికే కనిపించిన మీరు ఇప్పటికే మాట్లాడతారు పెళ్లి చూపులు అని చెప్పి. నేను అరే 5 years అయిపోయింది, నేను అప్పుడు చాలా లావు ఉండేదాన్ని, సన్నగా అయినా కూడా గుర్తు పెట్టుకుంటున్నారని చెప్పి అనుకుంటా. బాగా ఇంపాక్ట్ చూపించారు. ఆ షో ద్వారా చాలా మంది వచ్చారు గర్ల్స్ బయటికి. కొంతమంది మాత్రమే ఉన్నారు, కొంతమంది మాత్రం కొంతమంది ఫిల్మ్ ఇండస్ట్రీ సైడ్ వాళ్ళు ఉన్నారు, బట్ చాలా మంది బయట వాళ్ళే ఉన్నారు. బేసిక్ కామన్ జనరల్ ఆడియన్స్ లోనే వచ్చారు పార్టిసిపెంట్. కాదు, ఇప్పుడు మామూలుగా అలాంటి షోస్ యాజ్ యాక్టర్స్ గా మీరంటే ఓకే, ఇది ఒక రియాలిటీ షో, బట్ ఆ టైంలో అంటే ఒక 6-7 years బ్యాక్ అలాంటి రియాలిటీ షోస్ కూడా ఇంట్లో చాలా కనెక్ట్ చేసుకునేవాళ్ళు. నిజంగానే ప్రదీప్ ఇళ్లలో ప్రదీప్ గారి ఇళ్లలో ఎవరొకరు చేసుకుంటారని చెప్పి. బట్ మీకు చెప్పింది ఒకటి, చేసింది ఒకటి విన్నాను నేను కొన్ని ఆ షోస్. అలా ఏం లేదు, మాకేం చెప్పారంటే నచ్చితే హీ విల్ ప్రొసీడ్, తనకి నచ్చేలా మీరు బిహేవ్ చేయాలి. అంటే అప్పటికి నేను యాక్టింగ్ ఫీల్డ్ అంతేం లేదు, షార్ట్ ఫిల్మ్స్ ఏవో చేసుకున్నాను. సో నాకు ప్రదీప్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. నేను ఒక ఫ్యాన్ గానే వెళ్ళి, అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఫ్యాన్ గానే వచ్చారు. ఒక మూలన ఎక్కడో చోట ప్రదీప్ కి నచ్చినట్టు బిహేవ్ చేయాలి, ప్రదీప్ కి నచ్చుతామేమో, ఇదైతే అందరికీ ఉంది. మాకు ఫస్ట్ లో చెప్పాలి, తనకి నచ్చితేనే చేసుకున్నా, మీకు నచ్చితేనే యూ విల్ ప్రొసీడ్. సో ఎండ్కి ఏమవుతుందని తెలియదు, ఇదైతే మాకు క్లియర్ గా చెప్పారు, ఇద్దరు నచ్చితేనే ప్రొసీడ్ అవ్వాలి అని చెప్పి. సో ఫ్యాన్ గానే మేము ఏదో మూవీ, యాక్టింగ్, రియాలిటీ షో అయినా కూడా తన్ని ఇంప్రెస్ చేయాలనే దీంట్లోనే ఉండేవాళ్ళం మేము ఎప్పుడు. సో నిజంగానే పెళ్లి చూపులాగా ఫీల్ అయ్యింది. అలాగే కొట్టుకునే వాళ్ళం. ప్రదీప్ ఏదైనా వేరే వాళ్ళతో క్లోజ్ ఉంటే జెలస్ ఫీల్ అయ్యే వాళ్ళం. ట్రూ ఫీలింగ్స్ షోలో ఏం కనిపిస్తుంది, అన్ని ట్రూ ఫీలింగ్స్ అక్కడ మాత్రం. అంటే సో బేసిక్ గా ఇలాంటి రియాలిటీ షోస్ వల్ల చాలా మంది బయటకు వస్తారు, ఛాన్సెస్ వస్తాయి. బట్ పెళ్లి చూపుల వల్ల కొంతమంది నెగిటివ్ అయ్యారు, వాళ్ళలో సాహితీ ఒకటి. నేను నెగిటివ్ అయ్యానా? నువ్వే చెప్పావు కదా ఇప్పుడు. షో నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అదే ఐ మీన్ ఎందుకు అలాగా, అంటే మనం ఏ యాంగిల్ లో చూడొచ్చు దాన్ని? కొన్ని ఎపిసోడ్స్ అంటే బేసిక్ గా ప్రదీప్ గారిని అందరూ మన అబ్బాయి అని ఓన్ చేసేసుకున్నారు చిన్నప్పటి నుంచి, మన పిల్లోడు ఆర్ మన పక్కింటి పిల్లోడు టైప్స్ లో. కొన్ని ఎపిసోడ్స్ జనాలకి నచ్చలేదు. సో ఎందుకు ప్రదీప్ ఇలా చేస్తున్నాడు అని చెప్పి బేసిక్ షో అంతా నెగిటివ్ అయిపోయింది. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రదీప్ దగ్గర నుంచి అని చెప్పి ఆ విధంగా నెగిటివ్ అయిపోయింది షో. ఓకే. అండ్ ఆ రియాలిటీ షో తర్వాత వేరే రియాలిటీ షోస్ లో కూడా సాహితీకి ఛాన్సెస్ వచ్చాయి, కానీ కొన్ని కారణాల వల్ల వెళ్ళలేదు అని విన్నాను. అది ఎంతవరకు కరెక్ట్? ఇంకేముంది, బిగ్ బాస్. బిగ్ బాస్ యా, అంటే చూద్దాం. ఐఎమ్ నాట్ రెడీ ఫర్ ఇట్ అప్పుడే. ప్రస్తుతానికి వచ్చిందా ఇప్పుడు లాస్ట్ జరిగిన కాల్స్ వచ్చాయి, సీజన్ 7 కదా, లాస్ట్ 6-7 రెండు వచ్చాయి, బట్ నాట్ రెడీ ఫర్ ఇట్. అంత ధైర్యం లేదు. ఎందుకలాగా? అంటే వెళ్ళి అక్కడ టాస్క్ లైన్ ఆడలేం మనం. టాస్క్ గురించి ప్రాబ్లం, టాస్క్ నేను ఆడగలను, అండ్ ఏమో ఇంకా మైండ్ అంత ప్రిపేర్ అవ్వలేదు. ప్రిపేర్ చేసుకోవాలి. ఒకవేళ అంటే షూట్ లో బిజీ ఉన్నావు కాబట్టి ఓకే, సీజన్ 8 కి కాల్ వస్తే ఫ్రీగా ఉంటే వెళ్ళి ఒక ట్రయల్ చేసి వస్తాం. లాస్ట్ సీజన్ చూసావా?
ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో చూసాను కొంచెం. రాత్రిపూట నిద్రపోకుండా వస్తా ఉంటాయి కదా, సో అలా పడుకో అసలు మామూలుగా పడుకుంటాం. మామూలుగా అసలు మామూలుగా డైలీ లైఫ్ రొటీన్ ఎలా ఉంటుంది? షూట్ లేకపోతే లేట్ గా పడుకుంటా, షూట్ ఉంటే 11 మార్నింగ్ 6 ఉంటుంది కాబట్టి మాక్సిమం 11 కళ్ళు అయితే మూసుకుంటా, నిద్రపోతానా లేదా అనేది తర్వాత సంగతి. అది తర్వాత అలా వదిలేస్తుందండి. ఓకే డన్. వీటన్నిటికీ మించి సో ఇండస్ట్రీని ఐ మీన్ సాహితీ దాసరిని ఇండస్ట్రీ లైక్ చేసింది కానీ గుర్తుపట్టింది కానీ ఐ థింక్ పొలిమేర. పొలిమేర 1లో క్యారెక్టర్ చేసావు, బాగుంది. బట్ ఓకే ట్రై చేస్తుంది, ఇది ఒక చిన్న క్యారెక్టర్. పొలిమేర 2కి వచ్చేసరికి మెయిన్ విలన్ నువ్వే అని తెలిసిన తర్వాత అందరూ స్టన్ అయిపోయారు. సో బేసిక్గా నీకు ఫస్ట్ పొలిమేర చేస్తున్నప్పుడే తెలుసా, లేకపోతే మళ్ళీ ఆ తర్వాత 2కి రెడీ అవుతున్నప్పుడు అప్పుడు చెప్పారా? నాకు అప్పుడు కూడా తెలీదు, నా సీన్స్ ఇవన్నీ చెప్పారు. బేసిక్ గా నువ్వు సత్యం రాజేష్ గారిని లైక్ చేస్తావు, ఇలా చేయాలి, నాకు స్టోరీ తెలియదు అసలు తెలియదు అనమాట. 1 అప్పుడు తెలీదు, 2 అప్పుడు తెలీదు. అంటే అంత టైం దొరకలేదు. స్టోరీ సార్ బిజీగా ఉండేవాళ్ళు, నేనేదో షూట్ లో బిజీగా ఉండే, ఎప్పుడు అనుకునే వాళ్ళం స్టోరీ వినాలి అని చెప్పి ఎప్పుడు దొరకలేదు. లాస్ట్ మినిట్ లో ఇంకా షూట్ కి ముందు క్యారవాన్ లో కూర్చోపెట్టి, నీ సీన్ ఇది, నువ్వు సత్యం రాజేష్ ని ఇష్టపడతావు, కొంచెం కన్నింగ్ ఉండాలి, ఇటు మోసం చేస్తున్నట్టు తెలియకూడదు, ఇటు లవ్ చేయాలి, తిని మీద లవ్ అండ్ కన్నింగ్, ఇలా చెప్పారు అంతే. జస్ట్ ఆ క్యారవాన్ లో ఒక 10 minutes కూర్చోపెట్టి చెప్పారు. అప్పటి వరకు నాకేం తెలియదు. సో దాన్ని బట్టి నేను యాక్ట్ చేసా, కానీ సినిమా చూసే వరకు నాకు ఏంటి స్టోరీ ఏంటి అనేది నాకు అసలు తెలియదు అనమాట. పొలిమేర 1 అలాగే 2 అలాగే స్టోరీ తెలియదు. అంటే మామూలుగా ఇప్పుడు ఒక డైరెక్టర్ ఒక క్యారెక్టర్ నీకు ఛాన్స్ ఇచ్చినప్పుడు స్టోరీ మొత్తం అడగ అసలు మామూలుగా ఏంటంటే అడుగుతాను. బేసిక్ గా పొలిమేర 1 చూసాక నాకు ఇంకా నమ్మకం వచ్చింది అనిల్ గారి మీద. సో అడగాల్సిన పని లేదు అనే థాట్ లో, సార్ చెప్పింది చేసేయచ్చు బ్లైండ్ గా అనే థాట్ లో నేను ఉన్నాను. సో అంత నమ్మకంతో ఉన్నా అనమాట, డెఫినెట్ గా హిట్ అవుతుంది అనే నమ్మకంతో. ఓకే. అండ్ సాహితీ కెరీర్ లో పొలిమేర ఎలాంటి ఫేస్ అని చెప్పొచ్చు? లైక్ సాహితీ కెరియర్ లో సాహితీ పేరు మార్చింది, రాములా అని పెట్టేసుకున్నాను. రాములా. సో అంత ఇంపాక్ట్ ఉంది పొలిమేర. అవును, రాములా నీకు బాగా కలిసి వచ్చింది. రాములా బాగా కలిసి. పొలిమేరకు ముందు ఎన్ని సినిమాలు ఉన్నాయి, పొలిమేర తర్వాత ఎన్ని సినిమాలు ఛాన్సెస్ వచ్చాయి? పొలిమేర ముందు ఒక 10 movies చేశాను, అందులో ఒక 6 రిలీజ్ అయినట్టుంది. అన్ని లాస్ట్ ఇయర్ రిలీజ్ అయినాయి నావి. బేసిక్ గా నేను చేసినవి కొన్ని యావరేజ్ గా ఉన్నాయి, కొన్ని హిట్. నోటీస్ అయిన మాత్రం పొలిమేరనే. అండ్ పొలిమేర ఇట్స్ లైక్ నాకు బోత్ అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్. ఎందుకంటే ఆ విలేజ్ రోల్ కి బాగా కనెక్ట్ అయిపోయారు నన్ను. సో ఎక్కువ కాల్స్ అయితే నాకు ఏ విలేజ్ రోల్ ఉన్నా ఇలా కాల్ చేసేస్తున్నారు, అంటే డేట్స్ వాళ్ళు ఫిక్స్ చేసేస్తున్నారు అనమాట. మీరు వచ్చేయండి షూట్ కి, విలేజ్ రోల్ ఆడిషన్ అవేం లేదు, ఇంకా వాళ్ళ గుర్తుంచేసుకున్నారు నన్ను. సో అదొక డిసడ్వాంటేజ్ నాకు. అంటే కంటిన్యూస్ గా అవే రోల్స్ వస్తున్నాయి, డీ గ్లామరస్ విలేజ్ కైండ్ ఆఫ్ రోల్స్. సో అవి రిజెక్ట్ చేసుకుంటూ వస్తున్నాను. నాకు ఎంత టైం పడుతుందో ఇదంతా పోవడానికి నాకు అర్థం కావట్లేదు. పొలిమేర 3 ఉందా? ఉంది, చెప్పారు లాస్ట్ లోనే వేశారు కదా. ఓకే. నేనెందుకు చూడాల, 2 times చూసా. నువ్వేం చెప్తావా అని. నువ్వు ఎలాగో లేవులే, నేను ఉన్నా కదా. ఎక్కడ నన్ను ఎందుకు చంపారు అనేది అది స్లైడ్ ఉంటుంది కదా, తెలిసి ఎందుకు చంపారు అని. అదో ట్విస్ట్ ఉంది కదా మళ్ళీ. ఓకే. అయితే పొలిమేర 3లో సాహితీ ఉంటుంది అన్నమాట. బేసిక్ అందరూ ఉంటారు అనుకుంటా. అంటే ఎందుకు చంపారు అనేది చెప్పలేదు కదా స్టోరీలో, ఎందుకు చంపేశారు, కానీ ఎందుకు ప్రీక్వెల్ అది అక్కడ వేస్తారు కదా లాస్ట్ లో. ప్రీక్వెల్, ఇట్స్ నాట్ ఎ సీక్వెల్. సో ఎందుకు చంపారు అనేది ప్రీక్వెల్ చూపిస్తారు అన్నమాట. ఓకే, ఆవిడ ఫిక్స్ అయిపోయింది నెక్స్ట్ పొలిమేర 3లో మళ్ళీ ప్రీక్వెల్. అది ప్రీక్వెల్, సీక్వెల్ కాదు. అక్కడ వేస్తారు కదా లాస్ట్ లో. చూడలేదండి, చూడకుండా 2 times చూసా. మీడియా పర్సన్ ఏంటి సినిమా చూడకుండా ప్రీక్వెల్ అని 0 అని వేస్తారు. 2 1 0 చూపిస్తారు నీకు. అవునండి, సినిమా చూస్తే అన్ని గుర్తు పెట్టుకుంటారే ఏంటి? అయ్యో కొన్ని ఏం గుర్తుంది మూవీలో? ఏం గుర్తుంటది సినిమాలో? అదే మీరు ఆయన ప్రేమిస్తారు, నా గురించి క్లైమాక్స్ లో మీరిద్దరు ఇంటర్వెల్ ముందు ఏం జరుగుతుంది చెప్పు. ఇంటర్వెల్ కి ముందు ఆయన ఒక పొలంలో కూర్చుని చేతపడి, ఇంటర్వెల్ ముందు అదే కదా మరి జరిగేది. దానికి ముందు ఏమో గెటప్ సీన్ అన్నను ఫాలో అవుతూ కాదు. నేను కరెక్ట్ చెప్పాను అంటలా, మీరు వదిలేసినట్టు. 4 years అయ్యింది కదా ఇండస్ట్రీలోకి వచ్చి. 4 years లో ఎన్ని సినిమాలు చేశారు? ఒక 15 యాక్ట్ చేసి ఉంటా. రిలీజ్ అయిన మాత్రం ఒక 8 ఏమో రిలీజ్ అయినట్టుంది. ఓకే. ఆపకుండా అట్లా పేర్లు చెప్పండి. ఆపకుండానా? నా ఫస్ట్ రిలీజ్ అయిన మూవీ F2. ఓకే. స్క్రీన్ లెంగ్త్ పెరుగుకుంటూ వచ్చింది. F2 లో ఓన్లీ బ్రష్ సీన్. F2 తర్వాత సోలో బ్రత్కే సో బెటరా. ఓకే.
భారీ తారగణం అని ఒక మూవీ Okay, చేసా, అందులో మూడు. బాగుంటుంది ఆ, మూడు. మూడు. పొలిమేర 1, పొలిమేర 2, 5 బోలశంకర్ చేశాను, Okay. ఎక్స్ట్రాడినరీ మ్యాన్, సర్కార్ నౌకరీ, 9 కదా. చూసారా? నేను చెప్పా కదా మీరు చేసిన సినిమాలు మీకే గుర్తులేవు. ఓకే. అలాంటప్పుడు సినిమాలో అదేంటి ఇదేంటంటే మాకేం గుర్తుంటే చెప్పండి సాయి. ఈ పంచి కోసం సర్కారు నౌకరి మంచి క్యారెక్టర్, సర్కార్ నౌకరీ. దాంట్లో ఎక్కువ అంటే కొంచెం స్క్రీన్ స్పేస్ ఉంటుంది. బట్ ఇంకా అంతకుముందు చెప్పినవి అన్ని ఏది సోలో బ్రతికే సో బెటర్ కానీ లేకపోతే బోలశంకర్ ఇవన్నీ కూడా కొంచెం అలా ఆ, అలా